తల్లి గర్భాన్ని వేసి అటు చూడు బిడ్డగాని మాటల మాయమైపోతున్నాడు శంకరుడు. ఎప్పుడు వెళ్ళిపోతున్నాడు మరి గుడి వెనక ఉండడు రాజు మరి ఆ భార్య ఏనాడు వరకు దౌసపట్టంగా ఇవాళ మొగళ్ళ సప్పుడు వినబడుతుంది. అమ్మతోడు నా పిల్ల ముందడుంది ఏమో వచ్చి నా పిల్ల చేసే ఎక్కడ ఎక్కడ వాడు ఎక్కడ నేను గుడిలో వేసి అందరికి దాన ధర్మ చేయమన్నాను. గుడి ముందర కట్టే వాళ్ళ మొగళ్ళ సప్పుడు ఏ మొగలు వచ్చిందే వాడు ఏ రంగా వచ్చిండు ఏ రంగా పోయిండు. అయితే నీకేం చెప్తాను కానీ పరగా రోజు తినే ఊర మందికి పరమన్నము తీపెక్కడిది ఇరుగు పొరుగున తిరిగే వారికి ఇంటి వినోత్సవాలు ఎక్కడిది. నేను భగవంతుని ధ్యానం చేస్తున్నా కాబట్టి నాకే ఏమని మొగలు సప్పుడు సుది అయితే నీటువంటి పాపాత్మనికి భగవంతుడు కనబడాడు. నేను పుణ్యాత్ములు కావాలి కాబట్టి నాకు భగవంతుడు పరముడికి దొరికిందా పోదమ్మా ఇంటికి దొరికిందా అని ఇతరాలు భార్య భర్తలు ఇక చూడు నా ఇంట్లో సంతాన బలం దొరికిందా అని పడకుండా సంబరపడకుండా ఇతర భార్య భర్తలు బయలుదేరి 7,000 గట్ల వస్తున్నారే ఇతరాలు భార్య భర్తలయ్యా ఎన్నవుతున్నారు అల్లల్లనే రాడి అల్లనే రాడి నెరల రాడి అల్లల
ఏమున్నది సింగల్ కింద ఏం పడదు నీకు దీనికి రీతి గాడిద రీతి లేని ఇంట్లో పూత పిల్ల పుట్టినట్టు పుట్టింది ఇది కోటి అంగోలే చూసినావా ఎవరు మంచిగా దానికి మంచిగా బాగానే చూసినట్టు మాట్లాడాలి ఆమె చూడు ఆమె ఆమె కిరీటం కూడా ఎట్లున్నదో కొంచెం ఊరున్నట్టు గుడ్డేరు ఊరున్నట్టున్నది కాంచనా కిరీటం అది కిరీటం అది కిరీటం అది అయితే అబ్బా సింగులు మీకు రావట్టినా నువ్వు అంటాను కానీ ఎందుకు రావట్టినా నీకు ఎరికేనా ఎందుకు వరకు చెప్పు ఇప్పుడు నువ్వు ఇల్లు విడిచిపెట్టి ఎన్ని రోజులు అవుతుంది 6 నెలల 15 రోజులు అవుతుంది 6 నెలలు అయిపోయి బయటప్పుడు 10,000 పట్టుచీర మంచి పట్టుచీర కట్టుకొని పోయినావు మరి నీ కాళ్ళకు ఎంత తుమ్మంటిందో ఎంత మైలు అంటిందో కాళ్ళు కడగాలి కాళ్ళు కడగాలంటే నీళ్లు పోయాలి నీళ్లు వస్తే నీ చీర మీద నీళ్ళు పడితే చీర ఖరాబ్ అవుతుందని అయినా కానీ నువ్వు బాగా ఇద్దరు కదే కానీ నువ్వు రాగానే నువ్వు కాళ్ళు కడుక్కోవాలంటే నేను బాధపడుతున్నా ఆడబిడ్డలు అందమైన 10,000 పట్టు చేరిస్తారు కాబట్టి నాకు కట్టుకుని ఎగిరముంది కానీ కట్టుకుని ఎగిరవలేదా అయినా పర్వాలేదు కడిగా కడిదాం మరి నువ్వు అయిన పని అయిందా నేను పోయిన కాడ అంటున్నావా గింత మందిని అడిగితే నా తిరుపతి బాబా ఎట్లా చూస్తారు చూడు ఏం చెప్తున్నారు సంపూర్ణ పడతాడు కాశీ యాత్రలు పోయినందుకు ఏమనుకోకు అయితే మా మరగలు ఏం తెచ్చిందో అని సంపూర్ణ పడతాడు నేను పోయినప్పుడు నేను పోయిన కాడ ఇది ఎందుకు చెప్తారు దాసి చెప్పాలి అంటే ఇయ్యలే కాకుండా ఏం తెలియదు ఇప్పుడే చెప్పాలి అంతే దాసి దాసి నేను పోయిన కాడ ఎందుకు తీయ దాసి అయితే కానీ చీర ఎక్కువ రావణ పట్ల కూడా గిట్టిన పాత లంగి ఇచ్చి పడారు ఇట్ట 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 అని గిట్ట నేను పోయిన కాడ మొదట వృక్షమైంది వృక్షమై పూత వస్తుంది పూత వచ్చి కాత కాసింది కాత కాసి పండు వండింది నేను పొలముతో నచ్చింది పొలము దొరికిందా చెల్లే పోయిన బిడ్డలే ఫలము దొరికిందా నువ్వే అంటే ఇక నువ్వు తెచ్చిన ఫలాన్ని ఇలా పెడుతోని నీకు అక్కమ్మ నలుగురికి ఒక్కరు అట్లా కాదు కానీ కుక్క మొక్క నొక్క పొద్దు వస్తే కూర పొద్దు కూడా వేసుకుంటే జరిగిందంటే అసలు పిల్లగండి కుక్క మొక్క దాన్ని ఒక్క పొద్దు ఉంచు నీ బుద్ధి తక్కువ అట్లా కాదు కానీ ఇప్పుడు నేను పోయిన కాడ ఫలం అంటే అరటి పండు కాదు జామ పండు కాదు సేపు కాదు అంగూరు కాదు కలమాడి పండు కాదు ముక్తి ఫలం అంటే దాసి ఏం ఫలం అది దాసి ఇలా నేను ప్రెగ్నెంట్ నేను దాసి ఓహో మై గాడ్ పెండల పడ్డావా ప్రెగ్నెంట్ అనాలి అట్లా నీకు అర్థమైతే లేటెస్ట్ చెప్తే నీకు అర్థమవుతట్లేదు ఇప్పుడు నేను నీళ్లు పోసుకునేది దాసి ఆ నీళ్ళు ఎంత తెచ్చి బాకి మేము పోసుకుంటాం పట్టాయని ఎండాకాలం అంతా నాలుగు సర్వ పోసుకుంటా నీళ్ళు ఆ నీళ్లు వేరు ఈ నీళ్లు వేరే దాసి తీసుకెళ్ళి పోయేది మినరల్ కాదు జనరల్ కాదు కానీ ఇక ఆయనకి ఎట్లా ఎప్పుడు అర్థమవుతట్లేదు నేను పొట్టతో దాసి నా కడుపు లోపల కొడుకో బిడ్డ జన్మానికి వచ్చింది అన్నట్టు మరి పొట్టకత్తే ఇంత యూరియా పొట్ట తీసుకొచ్చి చల్తారు మరి నువ్వు పొట్టకచ్చినావు నువ్వు గట్టిగా ఉండాలి కడుపులో పిండ గట్టిగా ఉండాలి ఇంత యూరియా ఇంత పొటాష్ తెచ్చి నీ పొక్కల దీంతో మాట్లాడేది అది అది కాదా నయం కదా మంచి కదా అమ్మతోడుల్లా నేను మర్మమిచ్చి మాట్లాడితే పండగ లేపు తగ్గించుకున్నట్టున్నది ఇప్పుడే గింతగానో ఆట ఆడుతున్నావు గింతగానో ఉప్పుతున్నప్పుడు తాతలు ఎంత కోసం వచ్చినావు ఆట ఆట ఆడియచ్చు తాతలు కట్టబట్టి లవ్వంటే లెవ్వాలి కూర్చుంటాయి అయినా పర్వాలేదు జన్మ లోపల కొడుకో బిడ్డ జన్మానికి వచ్చిండు నేను ప్రసిద్ధ దాసి అట్లా మా బడి కూడా మీద మడికాయ దొంగల మీద
అన్ని రకాలు తెచ్చిపెట్టింది కానీ అబ్బా దాసి అరటి పండ్లు జామ పండ్లు తినొచ్చున్నాయి. ఆ పండ్లు వేస్ట్ అవ్వ, అంగూరు వాళ్ళు తినొచ్చు, ఇంకా వేస్ట్, ఇంకా అల్లనేడు వాళ్ళు తినొచ్చు, ఇంకా వేస్ట్, ఇంకా సేపులు తినొచ్చు, వేస్ట్, ఇంకా మొత్తంలు తినొచ్చు. ఇక మీరు పాడుగా ఉన్నాయి. పొప్పడి పళ్ళు తినిపాడుగా, పొప్పడి పళ్ళు తిన్నాక ఉన్న బలం ఉంటుంది. రక్తకాలం పెరుగుతాయమ్మా, రక్తకణాలు మొత్తం రక్తకణాలు ఉంటాయి అవి. అయితే పర్వాలేదు కదా దాచి. అప్పటికన్నా తల్లి సుభద్రలు ఏమలకు ఉన్నది ఆ గుడికి పెట్టి లోగిలు నింపుకునే వరకల్లా దేవతల వంతులు ఒకరు 9 గడియలాట, మానవుల వంతులు ఒకరు 9 నెలల ఆటలమ్మ. ఉన్ని ఆడ గడియలాట, పాప 6 నెలలాట. కళ్ళ తల్లి సుభద్రదేవికి ఆ గడియలట నిండబట్టే అమ్మా. కళ్ళ తల్లి సుభద్రదేవికైనా ఒకేసి గాడి అల్లా ఇప్పుడు ఏమన్నా మీద కొట్టబెట్టి మీద ఒకటి కింద ఉంటాను. పదాకు నీళ్ళ ఇస్తాను నీకే రీతి ఉంటుంది గారి నాకు ఎందుకు అంటే నీకు ఎరకలేదా? అయ్యో సారి కాబట్టి నీకు రావు ఏంటి చిత్తులు పదాకాలు పడితే ఎందుకంటే దాసి అట్లా కాదు. ఇంటికాడ పెద్ద మనిషి పండుగ అయింది. వీళ్ళు నీసు కవసం ముట్టరు, ఏమన్నా పప్పు పలారం భోజనాలే. పప్పుతో బాగా తింటిరి, ఇట్లా మంది బాగా కూర్చుండ్రి. బాగా కూర్చున్నా కదా కడుపు మొత్తం కలుపుకుని ఏం చేయాలి అని కొంతమంది ఏం చేస్తారు ఎరికేనా, లోపల 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 ఎవ్వరి తెలవద్దు అని కొంతమంది ఏం చేస్తారు ఎరికేనా. కొంతమంది లోపల లోపల ఎవ్వరు తెలియదు దాని 60 మందికి ఇట్లా కూర్చున్నారు అనుకో, లోపల తుస్మని పెడతారు. 60 మంది అలా ఆడుతుంది. ఇంకా కొంతమంది ఉంటారు నా పాసులు నాకేస్తున్నాయి మిత్రులు అందరికి వస్తలేవా అన్న పాసుల సిగ్గుంటే అంది పోతే అంది అని కొంతమంది ఏం చేస్తారు బర్రు అనిపిస్తారు. ముచ్చట్లు మనకు అవసరం లేదు కానీ దాసి 7 దాసాలు కలిసి మంత్రసాల దగ్గర మంత్రసాల తోలుకొచ్చి చల్లని కాల్పులు బయట కొట్టి అడిగినంత కట్టనిచ్చి సాగబోలేదు దాసి దాసి తొందరమైన వాళ్ళకి ఎలాంటి తోలుతున్నదో మంత్రసాల తోలుకొచ్చి పక్కన కూర్చుని పెట్టిండు. 7 దాసాలు బంధు కూర్చుని కలదని సుభద్రదేవికి అయినా లేని బాధలు కాబట్టి
నీళ్ళలో పట్టడానికి నీకే తెలియదు నాకే తెలియదా పాతాల గారితో దేవుకతో అన్నా నువ్వు దేవుట్లో ఫస్టే ఉంటావు అట్లా కాదు మన దొరసారికి పడుకో బిడ్డను వచ్చినట్టు ఒక్క పారి నువ్వు అంగబడి చూడే చూడాలి కానీ నాకు నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నావు ఈడి పెద్ద చోటు పెద్ద కట్టాలు చూసినావు సుఖాలు చూసినావు నేనెంత అర్థం పడితే 16 ఉన్నా నీకేమెరకైనా నీకు మొత్తం బిల్కు ఎక్కలేదు నాకేమెరకనాక తీసినట్టు నువ్వు ఇంకా అయితే అక్క అయితే నీకేమైనా చూకుంటాను నీకేమైనా చూకుంటున్నా ఏం చెప్తానా రోడ్డు పట్టుకొని ఎవరు దొరుకుతా నేను నాకేమన్నా అయితే ఎవరు నాకు భయం కాదు మళ్ళా భయం పక్క పంట కొక్క పంట ఉంటా నా పక్క పంట నా పక్క పంట నా పక్క శాంతి నువ్వు ఓడి పట్టుకోలే ఎవడు పట్టుకో చెల్లె అమ్మ తోడు ఉన్నది గజ్జలు ఊగుతున్నాయి ఉన్నాడు ఉన్నాడు గుళ్ళవి నారాయణ ఉన్నాడు ఉన్నాడు చంద్రపురం శాంగాడు ఉన్నాడు ఇదేంటే గుళ్ళవి నారాయణ గజ్జలు ఊగుతున్నాయి కొడుకు పుట్టినా అదే కొడుకు నీకు అక్కడ నా తర బిడ్డ ఆడవిల్ల పుట్టింది లేడీస్ చెల్లె నువ్వు నీళ్ళు వస్తావు కడుగుతావు నేను నీళ్ళు వస్తా వస్తావా బిడ్డ తీసుకొచ్చిండు
ఉండి ఇవి చెల్ల చేపలు అనుకున్నావే ఎన్ని రోజులు ఎన్ని రోజులైనా నీకు సంజయ్ గంటగానే మాటల మాట గాని పోరడు పాలుగాను పోరడు ముందర పక్క ఎర్ర కొట్టింది వెనక మాత్రం 4 నల్ల సార్గలు మోపాయి నల్లగుండెల్ల మాట నలుగుట్ల వాడుతుందా అరడే ఎర్రగుండెల్ల మాటలు ఏడైనా చక్కనే అయ్యో నా లెక్కనే అయితే ఈ వెనక 4 నల్ల సార్గలు ఉన్నాయి ఈ నల్ల సార్గలు ఎప్పుడు పోవాలి పుట్టినప్పుడు ఇప్పుడే పోవన్నా అని ఇటువంటి సిసి రోడ్డు చూసినా రోడ్డు మీద వేసి గట్టి వేసి అరే చిన్నప్పుడు పుట్టిన అట్లాగే రాయి దీనికి అట్లే రాసి సబ్బులు లేవా పాసుల సబ్బులు ఎక్కడ మనకు సబ్బులు లేవా పెండ ఉడికే పొడి పెట్టి ఎర్ర గాలి ఈ లక్ష సబ్బులు అంటాను అల్ల అయిపోయి సబ్బులు అంటాను బయట సబ్బులు అంటాను పడ్డ వాళ్ళుగా సబ్బు పెడితే మంచిగా కొడుకు బిడ్డిద్దరు పుట్టిరు కొడుకు బిడ్డ పుట్టింది కాబట్టి శుభ్రంగా దాసి అడిగినాము గాలిచ్చినాము గోలిచ్చినాము దాసి అడిగినాము గాలిచ్చినాము గోలిచ్చినాము మళ్ళీ అరే తల బాబు కొంగ పెడుతున్నావా ఇద్దరు పెడుతుంది ఇద్దరు పెడతలేదా నీ తొర్రెళ్ళకి పోతా నీ శోలకి పోతే ఎత్తుకుంటున్నావా మంచి అదే రాగే దూది పెట్టే దూది పెట్టాలి ముక్కలు పెట్టాలి మరి ముక్కలు పెట్టాలి చెవులో పెడతారు దాసి